హలో గాయ్స్. సో మనకి ఎంఈడి ఎంపీడీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు అని చాలా వెయిట్ చేశారు. కాబట్టి సో ఈరోజు మనకి ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. గాయ్స్ చూడండి, మీరు సిపిజెట్ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ మీద చూడండి, ఎంఈడి ఎంపీఈడి phase 1 schedule has been released. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఏంటిది అవన్నీ చూసేద్దామా? మరి చూద్దాం పదండి, ఒకసారి క్లిక్ చేద్దాం. సారీ ఐ హ్యాడ్ దిస్ వన్. ఓకే, సో చూడండి ఇక్కడ గాయస్, మనకి ఎంఈడి ఎంపీడీ స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ కి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఇంకా మనం ఎంఈడి స్టూడెంట్స్ ఎంపీడీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళందరూ 8th నుంచి వెళ్ళి 8th 9th 10th 11th వరకు మనకి టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో వాళ్ళందరూ వెళ్ళి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ఎంఈడి ఎంపీడీ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఈ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ తెలీదు. అందరు ఏమనుకుంటున్నారు అంటే సిపిజెట్ అప్పుడే ఎంఈడి ఎంపీడీ ఏమంటారు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు కదా అని చాలా మంది వెయిట్ చేశారు. బట్ మనకి ఎంఈడి ఎంపీడీ స్టూడెంట్స్ వాళ్ళకి అయితే సపరేట్ గా ఇచ్చారు. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్ని లాగిన్ అయి ఉంటుంది. మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 8th నుంచి వెళ్ళి 11th వరకు రిజిస్ట్రేషన్స్ అనేది మీరు చేసుకోవాలి. తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ ఫర్ క్యాండిడేట్స్ అండ్ విండో ఓపెన్ ఫర్ కరెక్షన్స్. ఏదైనా మీరు రిజిస్ట్రేషన్ లో ఏమైనా మిస్టేక్ చేసినా, మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్న మీ ఫార్మ్స్ లలో మీరు 12th రోజు మీ ఫార్మ్స్ లో కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? అండ్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ రోజు అంటే 12th and 13th నవంబర్ కి మనకి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఈ డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 12th and 13th నవంబర్ 2025 ఎంఈడి ఎంపీ స్టూడెంట్స్ వాళ్ళు మిస్ అవ్వకుండా మీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే 14th రోజు మళ్ళీ మన విండో ఓపెన్ అవుతుంది కరెక్షన్ చేసుకోవడానికి. ఆ రోజు మీరందరూ పర్టికులర్ గా మీ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది మీరు 12th రోజు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మనకి అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది 16th రోజు అని చెప్తున్నారు. ఇక్కడ డేట్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంది. 16th రోజు ఎంఈడి ఎంపీడీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ మన అలాట్మెంట్ లెటర్స్ అనేది రిలీజ్ చేసేస్తారు. అండ్ రిపోర్టింగ్ టు రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 18th వరకు. 16 రోజు ఏ రోజు అయితే మనకి అలాట్మెంట్ లెటర్ రిలీజ్ చేస్తారో అప్ టు 18th వరకు, ఆ రోజు నుంచి వెళ్ళి 18th వరకు మీరందరూ మీ కాలేజెస్ కి, మీ పర్టికులర్ కాలేజెస్ ఏవైతే కాలేజెస్ అలాట్ చేశారో ఆ కాలేజెస్ కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా గైస్? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో చాలా రోజుల నుంచి వెళ్ళి ఎంఈడి ఎంపీడీ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేశారు. సో ఇప్పుడు మీ వెయిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు అందరూ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు 12th 13th వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ 16th రోజు మీ అలాట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ 18th లోపల మీరు అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా గైస్? హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.